ఈ వీడియోలో మనం 3 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. కోయంబత్తూర్, హంపి, బెంగళూరు. కన్యాకుమారి వెళ్ళి కాశ్మీర్ వరకు ₹1 లేకుండా మాతో పాటు ట్రావెల్ చేయడానికి రెడీ. అర్ధరాత్రి పూట ఈ లిఫ్ట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ప్రసాదం ఎక్కడ పెడతారు అని అడిగాను. రాత్రికి ఫుల్ మీల్స్ పార్సల్ చేసి అలపి నుండి మేము వస్తుండగా కోయంబత్తూరులో దిగాల్సింది వేరే స్టేషన్లో దిగిపోయి. కోయంబత్తూరులో దిగాలి కానీ తిరుపూర్ వరకు వచ్చేసాం. తిరుపూర్లో దిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ కోయంబత్తూర్కి బస్ తీసుకొని రిటర్న్ మళ్ళీ వెళ్తున్నాం. నిన్న రాత్రి మనకు బానీసారి ఇప్పించిన ఆ 2 అట్లు తప్ప ఇప్పటికీ ఏమీ తినలేదు. ఇంతవరకు పడిన కష్టం అంతా ఈ సర్వాంతర్యామిని చూడగానే ఒక్కసారి మాయమైపోయింది. ఇప్పుడు మనం కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్ లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. Thank you. Okay. Somebody gave us in Coimbatore some money. ఆదియోగిని దర్శించుకొని వచ్చేసరికి చీకటి అయిపోయింది. మళ్ళా 17D బస్ ఎక్కి నేషనల్ హైవే దగ్గర దిగాం. అలా గంట సేపు ఎద్దులాడుతూ రోహెల్ బాయ్ అయితే మనకు లిఫ్ట్ ఇచ్చారు. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. మార్నింగ్ అయ్యేసరికి బెంగళూరుగా దింపేశారు. బెంగళూరు వచ్చాం మామ. యా బ్లాగర్. అలా నడుస్తుంటే మనకి హలీల్ బాయ్ ఫ్రూట్స్ ఆఫర్ చేశారు. ఆ ఫ్రూట్స్ తీసుకొని తింటూ నడవడం మొదలు పెట్టాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి బెంగళూరు హైవే చాలా దూరంగా ఉంది అండ్ మనం ఫాస్ట్ గా గోవా కూడా వెళ్ళాలి కాబట్టి ఎక్కడ కూడా మన ప్రభాస్ గారు రాజా సాబ్ డామినేషనే. అలా నడుస్తూ ఉండగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసు మమ్మల్ని ఆపారు. మేము చేస్తున్న పనికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి చాయ్, బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్ మాకు ఆఫర్ చేశారు. మన ఆనవాయితీ ప్రకారం సార్ వాళ్ళతో మెసేజ్ రాయించి ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు మనుషులు, వారి మనసులు ఇవన్నీ స్వార్థంతోనే ఉంటాయని అనుకునే రోజుల్లో 30 km నేషనల్ హైవే వరకు బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ₹1 తీసుకోకుండా ఈ భయం మమ్మల్ని అక్కడ దింది. ఇంకా బెంగళూరుకి టాటా చెప్పే టైం అయింది. ఆటోలో దొరికిన సగం వరకు మిగతా సగం ఇంకో లిఫ్ట్ సంపాదించారు. థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. అప్పటికి టైం 9 అయిపోయింది. ఆ భయ్య దింపేశాడు కానీ 2 గంటల నుంచి లిఫ్టే దొరకలేదు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వెళ్తాం. చాలా సేపటికి ఈ అంకుల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఒక 5-6 km వరకు మాత్రం.
ఆన్ చేశానా? ఓకే అన్న. ఈ రాత్రి టైంలో అంకుల్ ఇక్కడ దించారు, ఇక్కడ వెళ్ళి ఎవ్వరూ ఆపట్లేదు. ఒక 5-6 km నడిస్తే గానీ మాకు లిఫ్ట్ దొరకలేదు. టోల్ కాకపోతే సగం వరకు అక్కడ పెట్టండి బ్యాగ్. గాయ్స్, నైట్ అంతా హెచ్చైకింగ్ చేసుకునే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే సేఫ్ స్పాట్ స్టే చేయడానికి అక్కడ దొరకడం లేదు. అన్న మీ పేరు? సునీల్, కార్తీక్ అన్న, గిరిధర్. మనకి సునీల్ అన్న ఇదే తన ఆటోలో తుప్పూరు వరకు లిఫ్ట్ ఇచ్చారనమాట. తుప్పూరు టోల్ గేట్ దగ్గర వెళ్ళి మనకి గోవాకి ఏదైనా వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు. అండ్ టోల్ కాబట్టి కొంచెం సేఫ్. అప్పటికే 1 గంట కావస్తుంది. ఇక్కడ సేఫ్ స్పాట్ టోల్ గేట్. చాలా థ్యాంక్స్ అన్న. మేము ఎవరో కూడా ఈ భయ్యాకి తెలీదు, అయినా సరే మాకు లిఫ్ట్ ఇచ్చి టోల్ గేట్ వరకు డ్రాప్ చేసి లారీలు ట్రక్కులు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ ఆగుతాయి, ఎలా మీరు వాటిని నైట్ టైం అప్రోచ్ అవ్వాలని గైడెన్స్ ఇచ్చారు. ఇంకా ఫ్లైస్ ఇప్పించారు. ఇప్పుడు దొరికిందండి ఈ లిఫ్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ యొక్క లిఫ్ట్ మా ప్రయాణం యొక్క దిశని మార్చేస్తుందండి. కార్తీక్ కలిసిపోయాడు, పడుకునిపోయాడు. నేను ఏంటి బ్రో ఏంటి అని పేర్లు వెళ్ళి మొదలెట్టా. ప్రభాస్ ఫ్యాన్ అంట. ఇంకా అక్కడి వెళ్ళి స్టార్ట్ అయిన కాన్వో ఉదయం 6 గంటలకు ఆగింది. పయ్యని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో మనకి ఏమున్నా ఏమి లేకపోయినా మనం కావాలనుకునే ఒక తోడుంటే చాలు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఎలా అయినా వెళ్ళిపోతాం అన్న ఒక మాటకి నిలువెత్తు నిదర్శనం మంజు బ్రో. చాలా తెలుసుకున్నా, చాలా నేర్చుకున్నా. ఈ జర్నీ అయిపోవచ్చేమో, తను నేర్పిన టీచింగ్స్ మాత్రం మాతో అసలు ఎప్పుడు తిన్నారో ఏటో, ఫుడ్ దొరుకుతుందో లేదో, టిఫిన్ చేసి హంపికి బయలుదేరిపోండి అన్నారు బ్రో. అన్న చాలా థ్యాంక్స్ అన్న మంజు. ఓకే అన్నా, చాలా థ్యాంక్స్. మనిషికి మనసుతోనే పని, కానీ మనిషికి మనసు ఉందని మనిషి ఎప్పుడో మర్చిపోయాడు. కాబట్టి మనసును వదిలేసి మనం మనుషుల మాటలనే పట్టుకుంటాం. మేము ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు చాలా మంది చెప్పారు, కన్నడలో మీకు ప్రాబ్లం అవుతుంది, కన్నడ ఖచ్చితంగా రావాలి, తెలుగు మాట్లాడితే ఒప్పుకోరు, భాషా వివాదాలు ఉన్నాయి, అవి ఇవి. చూసారా కన్నడ పీపుల్ ఎంత మంచోళ్ళు. ఎందుకంటే ఈ న్యూస్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనుషుల్ని చూస్తున్నారేమో, వారి మనసులను అర్థం చేసుకోవడం మర్చిపోయేటట్టున్నారు. ఈ ట్రావెలింగ్ లో మనుషుల కన్నా మనుషులు మనసులు ముఖ్యమని మాకు చెప్పింది. ఇంతవరకు మనల్ని తెచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడి వెళ్ళి హంపి వెళ్ళాలి, అండ్ అక్కడి వెళ్ళి గోవా వెళ్ళాలి. మీ పేరు మీరేం రాద్దాం అనుకుంటున్నారో రాసి మాకు చూపించకుండా జస్ట్ రోల్ చేసి ఈ బాటిల్లో వేసేయాలి. మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ మంచులో ఓపెన్ చేసి మీ మెసేజ్ మేము చదువుతాం. ఓకే అండి. భయ్య అయితే రాసేసి బాటిల్లో పడేశారు. ఆ భయ్య దింపగానే స్వరూప భయ్య అయితే మనకి తన ఆటోలో హోస్పేట్ జంక్షన్ వరకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు తన మొదటి బోని డబ్బులు కూడా మనకి ఇచ్చారు. హ్యాపీ పొంగల్ అన్న. హ్యాపీ పొంగల్. అలా నడుస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది హంపి బైకర్స్ కి ఎందుకు ఫేవరెట్ స్పాట్. నెక్స్ట్ హంపి ఏమైనా ప్లాన్ చేస్తే ఈసారి మంచిగా బైక్ తో మీతోనే ప్లాన్ చేస్తాం. కాశీ గారు అయితే మనల్ని ఆపి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తారా బాయ్ అని షుగర్ కేన్ జ్యూస్ ఆఫర్ చేసి తన దగ్గర ఉన్న హంపి మ్యాప్ తీసి ఎటు నుంచి ఎటు వెళ్ళాలని ఇన్ డీటెయిల్డ్ గా పోసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని పంపించారు. అక్కడి నుంచి ఈ భయ్య అయితే మనకి లిఫ్ట్ ఇచ్చారు. హంపి రూట్ దగ్గర మనల్ని వదిలేస్తారు.
అన్నప్రసాదం ఎంతకు స్టార్ట్ అవుతుంది అని అడిగామంటే ఈలో అన్నదానం అవుతుంది అనుకున్నాం, కాకపోతే అన్నదానం జరగదట, అది మాకు తెలియలేదు. సో ఇక్కడ కొంతమంది పండగ కాబట్టి మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు, తినేసి ఎక్స్ప్లోర్ చేసి. హాయ్, హలో హలో బకెట్ తీసుకోండి. హాయ్, కళ్యాణ్ పడాలా అనుజాన్ని పెళ్లి చేసుకుంటే నీకు గిఫ్ట్ ఇస్తాను అని. ఏ ఊరు మీది అని అడిగితే విజయనగరం అని చెప్పాము. బిగ్ బాస్ కన్నా కళ్యాణ్ పడాలా, ఆ విజయనగరమా, అక్కడ నుంచి విజయనగరం కళ్యాణ్ పడాలా, విజయనగరం కళ్యాణ్ పడాలా బాబు అంటే అయితే మరీనా. టకటక పేపర్ తీసుకొని చకచక ఏదో నింపేసి ఫాస్ట్ పెట్టి బాటిల్ ఇచ్చారు అనమాట మనకి. హాయ్ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ. నైట్ కూడా మనకి ఫుడ్ పార్సల్ చేస్తారు, దాంతో మనోడికి నైట్ హై ఫీవర్. మార్నింగ్ గోవాకి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి నైట్ గుళ్ళోనే టెంట్ వేసుకొని పడుకుంటాం. మార్నింగ్ లెగిచి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయి లెగిచి నడవడం మొదలు పెట్టాం. హౌస్పేటకి బస్ పట్టుకుందాం అనుకున్నాం, అవ్వలేదు. అప్పుడే అంకుల్ చేసి మనకు లిఫ్ట్ ఇచ్చారు. ఆ అంకుల్ దింపినని భయ్య మనకి లిఫ్ట్ ఇచ్చి డైరెక్ట్ గా నేషనల్ హైవేకి వెళ్ళడానికి డబ్బులు చేతిలో పెట్టారు. అక్కడికి వెళ్ళి నడుస్తూ ఉంటే అందరూ చూశారు. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది ఎందుకు మీకు ఇది అన్నారు, ఇంకొంతమంది చూసి చూడకుండా వెళ్ళిపోయారు. అప్పుడే ఈయన మనకు స్టార్టింగ్ లో కలిసి చూశారు, పలకరించి వెళ్ళిపోయారు. కాకపోతే మనం తిన్నామా లేదా అనుకొని మళ్ళీ వెతుక్కొని ఒక 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దాటుకొని వచ్చి మమ్మల్ని పలకరించి టిఫిన్ తిన్నారు లేదా అడిగి టిఫిన్ పెడతారు. సార్ మీ పేరు? సార్ నా పేరు సంతోష్ సార్ అంట, లైబ్రరీ అన్న. వెతుక్కొని వచ్చి ఇప్పుడు మనకి ఫుడ్ అయితే ఆఫర్ చేశారు. ఇదే మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. నేను డైరెక్ట్ కాశ్మీర్ ఇప్పుడు గోవా కోసం నేను కన్యాకుమారి వెళ్తున్నాను. విజయనగరం. విజయనగరం ఆంధ్ర. అదే దీన్నే తీసుకొని అక్కడ సేమ్. సార్ నా చేత రాయిపించారు, అది ఏం రాశాను అన్నది మీకు కాశ్మీర్లోనే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కార్తిక్ కూడా తెలీదు. సో ఆయన ఏ ముహూర్తాన్ని టిఫిన్ పెట్టారో లేదో మాకైతే తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి గోవాకి మేము వెళ్ళాలన్న మా విషయమే మార్చేసింది. నెక్స్ట్ వీడియో మీకు మాకు అన్ఎక్స్పెక్టెడ్.